अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। आदिलाबाद कांग्रेस पार्टी एमएलए उम्मीदवार कंदी श्रीनिवास रेड्डी ने रुकन असम्बली जोगू रामन्ना पर फलाही स्कीमों के नाम पर मुनाफा कमाने और रिम्स हॉस्पिटल के आउटसोर्सिंग की नौकरियां लाखों रुपए में फरोख्त करने का लगाया इल्ज़ाम। आरटीसी मुलाजिमीन को अपनी सेहत का ख़ास ख्याल रखना चाहिए। हेल्थ चेकअप कैंप से आदिलाबाद रीजनल मैनेजर सोलमन का खिताब। अल फुरखान इंग्लिश मीडियम स्कूल में शानदार तरीके से मनाई गई यूम अतफाल तकरीब। और अब खबरें तफसील से। आदिलाबाद कांग्रेस पार्टी एमएलए उम्मीदवार कंदी श्रीनिवास रेड्डी ने कहा कि लोगों की जानिब से इनको मिल रही हिमायत और रद्द अमल को देखकर अपोजिशन जमातें मेरा सामना करने के काबिल न होकर मेरे खिलाफ साजिशें कर रही है। कंदी श्रीनिवास रेड्डी ने आदिलाबाद रूरल मंडल के मुख्तलिफ इलाक़ों का दौरा करते हुए आवाम को कांग्रेस पार्टी की जानिब से जारी 6 ज़मानतों से वाकिफ़ करवाया। इस मौके पर खिताब करते हुए कंदी श्रीनिवास रेड्डी ने मुकामी रुकन असम्बली जोगू रामन्ना और बीआरएस हुकूमत की नाकामियों पर जमकर तनकीद करते हुए रुकन असम्बली जोगू रामन्ना पर फलाही स्कीमों के नाम पर मुनाफा कमाने और रिम्स हॉस्पिटल के आउटसोर्सिंग की नौकरियां लाखों रुपये में फ़रोख्त करने का इल्ज़ाम लगाया। इन्होंने वादा किया कि अगर अवाम इन्हें आशीर्वाद देते हुए एक मौका देते हैं तो वो आदिलाबाद को तरक्की की बुलंदियों पर पहुंचा देंगे। ప్రజల గుంతెత్తి జనుల చైతన్య వర్షినవో మోడు బారిన బతుకుల చూసి అక్కై మండినవో ఆదిలాబాదు అభివృద్ధి ధ్యేయమై సాగినవో నీతికి నిలువెత్తువో నిజాయితీకి గురుతువో తేడా చూపని గుణమువో వెనుతిరగని రణమువో కంది శ్రీనివాసన్న గురి తప్పని బాణమో ప్రజలే నీకు ప్రాణమో మాయన్న సీనన్నాను జనంలోనే ఉంటావో మాయన్న। మామిడిగూడ పిప్పల్దరి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ వచ్చినటువంటి మా ఆదివాసీ సోదరులందరికీ పేరు పేరున మీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆదివాసీల పార్టీ। ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీ ఇండ్లు కట్టించింది। ఆనాడు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు మీకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిల్లా లేదా? ఈ ఇండ్లన్నీ సోనియా గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారు। మీకు రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులు చేపించినవన్నీ కాంగ్రెస్ పార్టీ చేపించింది। జోగు రామన్న మీ ఊళ్ళో ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిండా? రేషన్ కార్డులు రాలే, ఇండ్లు రాలే, ఒక్కరికైనా మీకు లోన్ లేచిందా? జోగురామన్ ఒక్కరికైనా లోన్ ఇప్పించిందా? ఒక్కరికి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి। 15 ఏళ్ళు 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించినాం, ఏమిచ్చి ఒక్కరికైనా మీ ఊళ్ళో మీకు రిమ్స్ లో గానీ ఎక్కడైనా ఉద్యోగం పెట్టించిండా? మీ ఊళ్ళో ఒక్కలకు జీతం పెట్టించిండా? కళ్ళు సీసాతోని మన ఇల్లు తయారైతుందా? 500 రూపాయల నోటుతో నీకు నీ అవ్వకు నెల నెల పింఛన్ వస్తుందా? నీకు నెల నెల బియ్యం వస్తాయా? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి। 9 రకాల వస్తువులు ఇస్తుండే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తూ మోసపోకుండా ఆదివాసీ బిడ్డగా గోస పడతారు। మీ తల్లులకు అమ్మలకు పింఛన్ రావట్లేదు, భర్త చనిపోయిన ఒంటరి మహిళలకు కొత్త పింఛన్ వచ్చిందా? యూత్ పిల్లలు మీరు అందరూ ఆలోచన చేయండి, ఎన్ని మోసాలు చేస్తున్నాడు జోగురామన్న। చేతు గుర్తొక్కటే మనల్ని పట్టించుకునే పార్టీ। మీకోసమే నా పోరాటం। ఇప్పుడు నాకు వ్యతిరేకంగా పాయల శంకరు, జోగు రామన్న ఒక్కటైన్లు। జోగు రామన్న దగ్గర పైసలు తీసుకుంటాడు, ఓడిపోతాడు। చేతు గుర్తు గెలుస్తున్నదని జోగు రామన్న కోట్ల రూపాయల పైసలు ఇచ్చి లీడర్లను కొంటున్నాడు। రాక్షసులందరూ ఏకమవుతున్నారు। ఇప్పుడు ఆ రాక్షసులకి మన ఆదిలాబాద్ ప్రజలకి జరుగుతున్న యుద్ధం ఇది। కారు గుర్తుకు, పువ్వు గుర్తుకు ఒక్క
ఓటు పడద్దు, దహిగూడ మామిడిగూడ పిప్పల్దరి గ్రామంలో ఒక్క ఓటు పడద్దు. సోనియా గాంధీ ఇచ్చిన హామీలు ఇవి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నెలకెంత పింఛను, పెళ్లి అయిన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అందరికి బస్సుల టికెట్ ఫ్రీ. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 2 లక్షల రూపాయలు మాఫ్ అవుతుంది. రైతు బంధు ఎంత వస్తుంది కాంగ్రెస్ గెలిస్తే? 15,000, 15,000. కాంగ్రెస్ గెలిస్తే మునాపా పడ్డ రైతులకు కూడా రైతు బంధు వస్తుంది. మీ కూలీలందరికీ నెలకు 1,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో పడితే ప్రతి నెల కరెంటు బిల్లు ఫ్రీ. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇల్లు పెట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తుంది. చేతు గుర్తుకే. आदिलाबाद आरटीसी रीजनल मैनेजर सोलमन ने कहा कि आरटीसी मुलाजिमीन को अपनी सेहत का खास ख्याल रखना चाहिए। आलमी योम दियाबतीस के मौके पर मंगल के रोज़ आदिलाबाद शहर मुस्तखर के आदिलाबाद डिपो में हेल्थ चेकअप कैंप का इनेकाद अमल में आया गया। आदिलाबाद आरटीसी रीजनल मैनेजर सोलमन ने हेल्थ चेकअप में बतौर मेहमान खुसूसी शिरकत करते हुए रिबन कट करते हुए कैंप का इफ्तिताह अंजाम दिया। इस मौके पर इन्होंने कहा कि आरटीसी मुलाजिमीन को अपनी सेहत का ख़ास ख्याल रखना चाहिए। इन्होंने आरटीसी मुलाजिमीन और कारकुनान को इस कैंप से इस्तेफादा करने का मशवरा दिया। इस मौके पर डिपो मैनेजर के कल्पना, रिजर्वेशन इंचार्ज सैयद अहमद हुसैन, डॉक्टर्स, तिब्बी इमला के अलावा दीगर मौजूद थे। చాలా ఫ్రీ అయిపోతుంది కాబట్టి ఏదా కెమికల్ ఇన్సులిన్ మందు మన లోపల తయారైతది. మందులు బయట కంపెనీలలో తయారు. తండ్రి స్థానంలో ఉన్న మన ఆర్ఎం గారు చెప్పిన విషయాలను సంస్థ ఆదిలాబాద్ రీజన్ ఆదిలాబాద్ డిపోలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ లో భాగంగా డయాబెటిక్ డే, వరల్డ్ డయాబెటిక్ డేగా మన ఆ ప్రోగ్రామును మనము ఈరోజు మరి అందరూ మరి ఎందుకంటే ఇది అంతర్జాతీయంగా అంతటా కూడా చేసుకుంటున్నటువంటి ఒక అవగాహన సదస్సు ఇది. ఈ అవగాహన సదస్సులో మరి మనము కూడా ఈ డయాబెటీస్ అంటే ఏంది, ఆరోగ్యం అంటే ఏంది, మరి ఆరోగ్యాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి అనేటువంటి విషయాలను చర్చించుకోవడానికి, తెలుసుకోవడానికి, అవగాహన కలిగించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి సదస్సు ఇది. చాలా హ్యాపీగా ఉంది ఈ సదస్సును నేను ఈరోజు అందరితోటి మాట్లాడడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. आदिलाबाद शहर मुस्तखर में वाक़ अल फुरखान इंग्लिश मीडियम स्कूल में मंगल के रोज़ यूम अतफ़ाल की तकरीब शानदार तरीक़े से मनाई गई। पंडित जवाहरलाल नेहरू की तस्वीर पर गुलाह अक़ीदत पेश करते हुए खिराद अक़ीदत पेश किया गया और इनकी खिदमत को सराहा गया। इस मौके पर तलबा व तलबात ने शानदार कल्चरल प्रोग्राम पेश करते हुए सामाइन को खूब महसूस किया। इस मौके पर फूड फेस्टिवल का इनेकाद किया गया। खाने पीने की मुख्तलिफ अक़साम की अशिया तैयार करके लाई गई। तलबा व तलबात के अलावा औलिया तलबा ने भी कल्चरल प्रोग्राम्स और फूड फेस्टिवल से लुत्फ़ अंदोज़ हुए। इस प्रोग्राम में स्कूल प्रिंसिपल के अलावा असातिज़ा, तलबा और स्टाफ ने शिरकत की। कांग्रेस पार्टी एमएलए उम्मीदवार कंदी श्रीनिवासा रेड्डी की अहलिया कंदी साई मोना रेड्डी ने कहा कि कंदी श्रीनिवासा रेड्डी ने पसमानदगी का शिकार आदिलाबाद की तरक्की के मकसद से बराह रास्त सियासत में कदम रखा और ख़िदमत के लिए अमेरिका को छोड़ कर आए।
इंतखाबी मुहिम के हिस्से के तौर पर इन्होंने शहर मुस्तखर के KRK कॉलोनी में कांग्रेस पार्टी कायदीन और कारकुनों के हमरा कंदी श्रीनिवास रेड्डी के हक़ में मुहिम चलाते हुए कांग्रेस पार्टी की 6 जमानतों से आवाम को वाकिफ़ करवाया और कांग्रेस पार्टी के हक़ में वोट देकर कंदी श्रीनिवास रेड्डी को भारी अक्सरियत से कामयाब बनाने की आवाम से अपील की। जनजातर सागेनो जय भेरी म्रोगेनो जनजातर सागेनो जय भेरी म्रोगेनो ఆదిలాబాదు గడ్డనుదుట మెరిసిన సింధూరమై విరిసిన మందారమై మెరిసిన సింధూరమై విరిసిన మందారమై మనవేళ పల్లె ప్రజల కళ్ళల్లో దీపమై అభివృద్ధికి రూపమై కళ్ళల్లో దీపమై అభివృద్ధికి రూపమై పేద ప్రజలకై తెగించి కొట్టడా అన్ని వదులుకొని మన ముందుకొచ్చిండు జై 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 సి నన్నంటూ జనజాతర సాగెనో జయ భేరి మ్రోగెనో జనజాతర సాగెనో జయ భేరి మ్రోగెనో కష్టాలల్ల కన్నీళ్ళల్ల తోడుగుండె నేస్తమొసి నన్నే మా ధైర్యమో తోడుగుండె నేస్తమొసి నన్నే మా ధైర్యమో అన్నా అంటే ఉన్నానంటూ వెన్ను దన్నుకుంటాడో వెన్న మనసు గల్లోడో వెన్ను దన్నుకుంటాడో వెన్న మనసు గల్లోడో పేద తల్లి పేగు బంధమై వచ్చాడు పెద్ద కొడుకులాగా తోడుగా ఉంటాడు పద 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 అరెరెర బిర 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 అరే జై జై సి నన్నంటూ జనజాతర సాగెనో జయ భేరి మోగెనో జనజాతర సాగెనో జయ భేరి మోగెనో ఎప్పుడున్నాయి అక్క మన ఎలక్షన్లు? ఈ నెల 30 మంచిగా గట్టిగా గుర్తు పెట్టుకోండి. ఆ రోజు ఏ పని పెట్టుకోకండి, ఓటేసుడే మన పని అనేది పెట్టుకోవాలి. ఎవరికి వేస్తున్నారు మరి? ఏ గుర్తు మనది? మన కాలనీలు, మన వాడలు, మన ఊరు అంతా మనం బాగు చేసుకునే ఒక రోజు 5 సంవత్సరాల తర్వాత వచ్చింది. అల్లా మోసపోయి కారు గినేసింది అనుకో అక్క, ఇంకా 5 ఏళ్ళు వెనక పడతారు. ఒక్కసారి మన సీనియర్ని గెలిపింది, మీకోసం వచ్చిండు, మీకు సేవ చేస్తాను వచ్చిండు, చెప్పినట్టే చేస్తున్నాడు. మరి చేస్తాన్న వ్యక్తిని ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎందరు మంది ఎంట పడుతున్నారు మీరు అందరు చూస్తున్నారు కదా. జనాలు అందరూ సీనన్న కోరుకుంటున్నారు కాబట్టి సీనన్న టికెట్ వచ్చింది. మీకోసం వచ్చిండు, మీకోసమే నేను నిలబడ్డా అన్నాడు. ఆయన ఇప్పటిదాకా 47 కేసులు పెట్టిండు. మీకోసం రేషన్ కార్డులు, మీకోసం ఇల్లులు, మీకోసం పెన్షన్లు, మీకోసం లోన్లు, మీకోసం ఇళ్ళ జగాలు, మీకోసం ఇల్లు కట్టియలేదని అడిగిన ప్రతిసారి నా భర్త మీద కేసులు పెట్టిండ్రు. 2 సార్లు నా భర్తను జైలుకు పంపిండు. మీకు సేవ చేసేందుకు వచ్చినాం. నా భర్త నోటికి వచ్చినట్టు తిట్టడానికి ఆయన ఎవరు? రావణ్ అంటాడు, రావణ్ వస్తే 400కే సిలిండర్ వస్తారు. మరి ఇప్పుడు వాళ్ళు ఉన్నారక్క, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని వాళ్ళు పరిపాలిస్తున్నారు. రావణ్ అనే కదా, మరి 1100 ఎట్లయింది? 400 ఇప్పుడు పెడతాడు, 1800 మళ్ళీ 500 అట్ట చేస్తాడు. అందరు ఉన్నారు అన్నా, మేమున్నాము మీరు చెప్పే ధైర్యంతోనే నా భర్త ముందుకు పోతున్నాడు. మా అక్కలు అన్నలు మా ఇంకున్నారనే ధైర్యంతోనే మేము వస్తున్నాం. ఉంటారు కదా ఖచ్చితంగా. ముఖ్యంగా కత్తారా పిస్కాల్ని ఎవరు నిలబెట్టిల్లామో మొత్తం 5,000 జాగ్రత్త ఎవరిచ్చిల్లో 5,000 మందికి ఇచ్చిన మనం కొట్లాడి 5 ఏళ్ళు కొట్లాడి ఎన్నో కేసులు పెట్టినప్పుడు ఈ కాలనీ డెవలప్ చేసింది ఎవరు? 10 సంవత్సరాలు ఎవరైనా చేసింది ఇక్కడ? ఒక ఇల్లు కట్టించిన రామన్న సాబ్ 10 ఏళ్ళ ఏదైనా ఇచ్చిందా? ఒకటన్నా చిన్న విషయం. మరి ఇలా 10 సంవత్సరాలు చేయండి, సిలిండర్ తక్కువ ధరకి ఇస్తా అనే ఇల్లు కట్టా జూటా అని చెప్పి రామన్న జూటా, కేసీఆర్ జూటా, కేవైకు బచావ్, జోగి రామన్న గడ్డో అని చెప్పేసి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తాను. మరి ప్రతి ఒక్కరు పేరు పేరున మీ చుట్టాలు, బంధువులు, దోస్తులు, అదే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కొట్టేయాలని మీరు చెప్పండి. అమ్మ ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి ఎవరికన్నా రేషన్ కార్డు కొత్త ఇచ్చిందా? పెన్షన్లు కొత్తగా వచ్చినాయా? విడో పెన్షన్స్ వచ్చినాయా? ఇల్లు వచ్చినాయా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన కేఆర్కే కాలనీ మొత్తం కూర్చుని పెట్టినాం. 170 సర్వే నంబర్ కూడా మనమే కొనిచ్చిన భూమి మొత్తం. కొనిచ్చిన భూమిలో కూడా టీఆర్ఎస్ నాయకులు మొత్తము ప్లాట్లు అమ్ముకున్నారు. ఇప్పుడు మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ కావాలా, కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలా? గరీబుల పార్టీ ఏది? అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఓడిపించి శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అవునా? విద్యావంతుడు, యువకుడు ఒకసారి గెలిపించినాక శ్రీనివాస్ రెడ్డి ఎట్లా చేస్తారో మీకే అర్థమవుతుంది.
कांग्रेस पार्टी अपनी शान दिखा रही है। पार्टी के आदिलाबाद असेंबली हल्के उम्मीदवार कंदी श्रीनिवास रेड्डी की मौजूदगी में कांग्रेस पार्टी में शमूलियत का सिलसिला जोरों से जारी है। ज़िला मुस्तखर में वाक़ प्रजा सेवा भवन में महिला खानापुर के नौजवानों और ख़वातीन ने एम.ए. शकील की रहनुमाई में कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। कंदी श्रीनिवास रेड्डी ने सबको दिल की गहराइयों से इस्तकबाल किया। कंदी श्रीनिवास रेड्डी ने कहा कि आदिलाबाद की तरक्की के लिए राष्ट्र सियासत में आए हैं। आवाम मुकामी एमएलए जोगू रामन्ना से नाराज़ है। इन्होंने कहा कि जोगू रामन्ना ने 15 सालों से कुछ नहीं किया। इन्होंने कहा कि जोगू रामन्ना और पायल शंकर इन्हें शिकस्त देने के लिए एक हो गए हैं। इन्होंने कारकुनों को मशवरा दिया कि वो कांग्रेस पार्टी की 6 जमानतें आवाम तक पहुँचाए। इन्होंने कांग्रेस पार्टी की 6 जमानतों से वाकिफ करवाया। ప్రజా సేవకంకితమై అడుగేసి సీనన్న మన ముందుకు వచ్చాడు, మనతోనే ఉంటాడు. ప్రజా సేవకంకితమై అడుగేసి సీనన్న మన ముందుకు వచ్చాడు, మనతోనే ఉంటాడు. ప్రజలతోటి మమేకమై కంది సీను అన్న, మీ అందరి భద్రతే నా బాధ్యత అన్నాడు. ముందుండి నడిపి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ 15 రోజులు మీ వార్డుల రేపటి నుంచి మీరందరూ కూడా ఇంటింటికి పోయి కాంగ్రెస్ జెండాలు పట్టుకొని సోనియక్క నాయకత్వంలో, అక్క నాయకత్వంలో నేను డబ్బులే సంపాదించాలనుకుంటే అమెరికాలోనే ఉండే సంపాదిస్తుంటే నేను గీడికి ఎందుకు వస్తుంటే, నేను ఒక్కటే మంచి పేరు సంపాదించుకోవాలా, నా పేరు ఒక 100 సంవత్సరాలు ప్రజలు నేను చేసిన మేలు గుర్తుపెట్టుకోవాలా అనేదే నా కోరిక. అందుకే నేను రాజకీయాలకు వచ్చిన. ఇక్కడికి కొన్ని కంపెనీలు తీసుకురావాలా, ఫ్యాక్టరీలు తీసుకురావాలా, ఒక 6,000 మంది నుంచి 8,000 మందికి చదువుకున్న పిల్లగాళ్లకు ఉద్యోగాలు ఇప్పియాలా అన్న ఒక మంచి లక్ష్యంతో నేను రాజకీయాలకు వచ్చిన. కాంగ్రెస్ గెలిస్తే పింఛన్ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 4,000 పింఛన్ వస్తుంది. అలా మరి అత్తకు 4,000 వస్తాయి, కోడలికి ఎంత వస్తాయి? కోడలికి 2,000. కాంగ్రెస్ గెలిస్తే సిలిండర్ ఎంత వస్తుంది? ఎంతకు సిలిండర్ వస్తుంది? 500 రూపాయల సిలిండర్ వస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే మహిళలందరికీ బస్సుల ప్రయాణం ఫ్రీ. మళ్ళా కాంగ్రెస్ గెలిచినాక నెలకు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ. ఇండ్లు కాంగ్రెస్ గెలిస్తే ఎన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తుంది? ఎన్ని లక్షలు? ఇందిరమ్మ ఇల్లు. నన్ను ఓడించటందుకు పాయల్ శంకరు, జోగు రామన్న ఒక్కటే ఇల్లు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మన మీద జోగు రామన్న ఇంకా ముగ్గురిని కొన్నాడు. సంజీవ్ రెడ్డికి 4 కోట్లట. గంధర్ సుజాత పోయినసారి జోగు రామన్న దగ్గర పైసలు తీసుకొని మొత్తం అమ్ముడు పోయింది కదా. కాంగ్రెస్ టికెట్ ఇస్తే జోగు రామన్నకు అమ్ముడు పోయింది. ఈసారి కూడా జోగు రామన్న గంధర్ సుజాతకు 4 కోట్లు ఇచ్చి కొనుక్కున్నాడట. అందరు అంటుంది, ప్రజలందరూ అంటుంది, అవు గంధర్ సుజాతని జోగు రామన్న కొనుక్కున్నాడు, ఇటు సంజీవ్ రెడ్డిని జోగు రామన్న కొనుక్కున్నాడు, అటు భారతీయ దేశపాండే ఒకటి ఉంటుండే తెలుసు. ఆ భారతీయ దేశపాండే అనేటువంటి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. వాడిని కూడా 4 కోట్లు ఇచ్చి కొనుక్కున్నాడట జోగు రామన్న. ఇంతమంది పిల్లల మీద ఇంతమంది ఎందుకు దాడి చేస్తున్నారు? నేను ఏం తప్పు చేసిన? మీ ఇండ్ల కోసం పోరాడిన, మీ పింఛన్ల కోసం అడిగిన, మీ రేషన్ కార్డుల కోసం అడిగిన, మీ ఇండ్ల జాగాలు అడిగిన, మీ లోన్లు అడిగిన, మీ లోన్లు మాఫీ చేయమన్నా. ఇవేనా నేను చేసిన తప్పు? వీళ్ళు ఎవ్వరు కనిపించినా నువ్వు ఎన్ని కోట్ల కమ్ముడు పోయినావని అడుగుండి, బరాబర్ అడుగుతారా? మీ అందరికీ మీ ఆశీర్వాదం కోరుకుంటూ పేరు పేరున మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. आदिलाबाद जिला फर्स्ट एडिशनल जज शिवराम प्रसाद ने कहा कि तयशुदा अहदफ के मुताबिक मनसूबाबंदी करते हुए आगे बढ़ना चाहिए। इन्होंने लीगल सर्विस अथॉरिटी के ज़ेर एहतमाम मुकामी गौतम मॉडल स्कूल में मुनक़िद लीगल साइंस कॉन्फ्रेंस में बतौर मेहमान खुसूसी शिरकत की। एनसीसी कैडेट्स ने प्रोग्राम के मेहमानों का पुरतबाक इस्तकबाल किया और शमा रोशन करते हुए प्रोग्राम का आगाज़ किया गया। इन्होंने कहा कि तलबा असातिज़ा के पढ़ाए गए निसाब को गौर से सुने, हदफ का तयन करें और मनसूबाबंदी के साथ आगे बढ़े। इन्होंने ज़िंदगी में आला मुकाम हासिल करते हुए वालिदैन के ख्वाबों को पूरा करने का मशवरा दिया और बच्चों को मुख्तलिफ क़ानूनी एक्ट के बारे में आगाह किया और बच्चों के लिए क़वानीन की वजाहत की गई। इस मौके पर DSLA सेक्रेटरी
कुष्मा देशपांडे, आदिलाबाद एडवोकेट बार काउंसिल सदर नागेश, स्कूल प्रिंसिपल, असातिज़ा, तलबा के अलावा दीगर मौजूद थे। In the middle, if anybody teaches you below IT in POCSO Act. So dear students, this is what the Google Baba and ask the meaning. Absolute silence, not only now and throughout your life, then you are going to achieve a great things, because you are meant to listen, to hear what we are saying and to follow what we are teaching here and what teachers are teaching to you in the regular school. So I wish all success to each and every one of you. Have a colorful Children's Day. After seeing all of you, I remember my school days. After the pledge and prayer, really I was taken to my golden school days. Because of this act, now so many poor people are getting justice in the court, and the poor people, if they are unable to engage any advocate, if they are not having any financial source to engage services of a good lawyer, then the court they will provide a good lawyer and defend the case on behalf of the poor people. खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नजर डालते हैं हेडलाइंस पर। आदिलाबाद कांग्रेस पार्टी एमएलए उम्मीदवार कंदी श्रीनिवास रेड्डी ने रुकन असम्बली जोगू रामन्ना पर फलाही स्कीमों के नाम पर मुनाफा कमाने और रिम्स हॉस्पिटल के आउटसोर्सिंग की नौकरियां लाखों रुपए में फरोख्त करने का लगाया इल्जाम। आरटीसी मुलाजिमीन को अपनी सेहत का खास ख्याल रखना चाहिए। हेल्थ चेकअप कैंप से आदिलाबाद रीजनल मैनेजर सोलमन का खिताब। अल फुरखान इंग्लिश मीडियम स्कूल में शानदार तरीके से मनाई गई यूम अतफाल तकरीब। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अमा न्यूज़ उर्दू खबरनामा।